ఆయన పిల్లల తల్లు అందరిని తీసుకొని వెళ్ళిపోయినాక కూడా వాళ్ళ ఇంట్లో కొబ్బరికాయలు అవి పెట్టి ఆ నీళ్ళు అట్లా చేసిర్రు అట్లా చేసిర్రు. అది పోయినా వాడు ఎప్పుడు బయటకు వెళ్ళిండో ఇక పిల్లల బాడి తెల్లని దాకా 3 నుంచి 12 గంటల దాకా సాడి చేస్తాడు. రాళ్ళు, పెడ్డలు, జీడి గింజలు, నిమ్మకాయలు అవన్నీ ఇసురు దిగుతున్నారు సార్. మాకు శుద్ధం అంటే మళ్ళీ కళ్ళ కాబడుతుంది సార్. అవి ఇసురు దిగేటప్పుడు కరెంటు మాఫ్ అవుతాను సార్. కరెంటు పోగానే అవన్నీ ఎత్తారు వెళ్ళిపోతారు సార్. మరి దొంగ ద్వారా అని ఇట్లా 20 రోజులు జరుగుతాను సార్. 20 రోజులు అయింది సార్. ఇప్పుడు మా పోయిన సంవత్సరం కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఏదో తాగినోడో తాగిపోతా అని అప్పుడు వదిలేసినాం సార్. ఇప్పుడు అయితే వదిలేయం సార్. అంతా ఆగం అవుతుంది సార్. ఇప్పుడు ఈ కాలి చేద్దామని చెప్తాన్నారు సార్. ఇబ్బంది అవుతానది. మేము 30 సంవత్సరాల నుంచి ఉన్న కాలనీ ఇది. అప్పుడు మాకేం భయం లేకుండా ఏ దేశం పోయి వచ్చినా నైట్ పగులు వచ్చి మేము ఇళ్ళలో అట్లా అయినది ఇట్లా అయినది అంతా అన్ని వదిలేసినాం. ఇప్పుడు కూడా వదిలేస్తే ఇక ఈ కాలనీ ఇట్లా ఆగమవుతుందని ఇప్పుడు పట్టింపు చేసినాం. దీనికి న్యాయం చేయండి సార్ మాకు. మరి లేకపోతే అమ్ముకొని ఎవరి దాకా 4 దేశాలన్నీ వెళ్ళిపోతాం. గూడు వదిలిపెట్టాయని అక్కడన్నా సచ్చదాకా బతాము. మాకు భయం దొరుకుతానేది, ఇబ్బంది అవుతానేది, చాలా కష్టం అవుతానేది. నైట్ వెళ్దామంటే బాగా మాకు బయటకు వెళ్దాం, తలుపు తీసి బయటకు వెళ్దాం అంటే తలుపులు వేసుకుంటాను. గుడిసెలు ఉన్నాయి సార్. మాకు గుడిసెలకి వెళ్ళి ఏళ్ళ నుంచి వచ్చి పేడికి వెళ్తలేదు సార్. బాగా ఇబ్బంది పడతాను. రాళ్ళు పడతాను, కొబ్బరికాయలు వేస్తాను, 5 గంటల ముట్లు వేస్తాను, మన ఈ కుంకుమ పసుపు వేస్తాను, రాళ్ళు వేస్తాను. ఇప్పుడు దగ్గర ఒక 2 నెలల సంది వేస్తాను. ఒక మనిషి 20 మంది కుటుంబం మొత్తం వెళ్ళిపోయారు. ఉన్నోళ్ళు భయపడి మీకు సాయం చేయాలని సాయం చేసి చెప్పాలని